ఈ మధ్య క్యారెక్టర్స్ మీరు అన్నీ చూశారు. అన్ని మొన్న లగ్గం, కల్కి ఇంతవరకు అన్నీ చూశారు మీరు. ఇది మళ్ళీ నా పాత రోజులు ఎందుకు గుర్తు చేసింది అని అంటే, ఇందులో కథకి మెయిన్ లీడు హీరో ఎవరైతే ఉన్నారో హీరోకి మెయిన్ లింకు క్యారెక్టర్గా వచ్చింది ఇది. ఆ రావటం కూడా ఎలా వచ్చింది అని అంటే కనుక ఒక సపోర్ట్ సపోర్ట్ క్యారెక్టర్స్ అని ఎందుకంటారు? కథని సపోర్ట్ చేసే వాళ్ళని సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటారు. ఈ కథలో 100% సపోర్టింగ్ క్యారెక్టర్ నాది. హీరో అనేవాడు వచ్చి నన్ను సపోర్ట్ తీసుకుని ఎలా ఈ కథను నడిపాడు, దాన్ని చాలా కాలం తర్వాత నాకు నచ్చిన అంశం ఇందులో ఏంటయ్యా అని అంటే కనుక ఫన్ ఎంత బాగా యాడ్ చేశాడు అని అంటే కనుక, మళ్ళీ నాకు మా జంజాల్ గారి రోజులు, రేలంగి నరసింహరావు గారి రోజులు దగ్గర నుంచి ఈవీవి రోజుల వరకు కూడా గుర్తొచ్చినాయి. ఏది మనం ప్రతి సీన్లోనూ మనం ట్రై చేసినటువంటి పంచులు కానీ, ఆ ఫన్ కానీ, మనం చేస్తూ ఫన్ కానీ చాలా బాగా రాయటం జరిగింది. రాసింది చాలా బాగా కిషోర్, మనం అందరం వీ ఎగ్జిక్యూటెడ్ ఇట్. చాలా బాగా చేసామని మేము అనుకుంటున్నాం. దేవుళ్ళు మీరు చూసి రేపు మీరు చెప్పాలి అది ఎలా చేసామని. అయితే 100% సపోర్టింగ్ క్యారెక్టర్ అనడానికి మీనింగ్ నాకు ఈ సినిమాలో ఏజెంట్ జాన్ స్నో. ఏం చెప్తున్నాం విన్నాడే, నా పేరేంటి తెలుసా అండి ఈ సినిమాలో? ఇతనికి ఎంత కోపం లేకపోతే ఆ పేరు రాస్తాడబ్బాయి నాకు. నా పేరు జనార్దన్ సున్ని పెంట, అదండి నా పేరు. నాకు నచ్చలేదని చెప్పి ఏజెంట్ జాన్ స్నోగా మార్చేసుకున్నాను. ఇలాంటి అల్లర్లు బోళ్ళని చూస్తారండి ఈ సినిమాలో మీరు. 100% కథకి సపోర్ట్ చేసి కథకి ఉపయోగపడేటటువంటి క్యారెక్టర్ రాశాడు. సీన్లు కూడా ఎంతో ప్రత్యేకంగా రాసి తీయటం జరిగింది. నాకు ఈ మధ్యకాలంలో విపరీతంగా నచ్చినటువంటి ఏజెంట్ జాన్ స్నో క్యారెక్టర్ హీరోకి 100% సపోర్ట్ నిలబడేది. ఏమనుకోకపోతే ఒక మినిట్ నీ గురించి చెప్తా. నాకు తెలిసి నితిన్ ఈజ్ ఏ లవర్ బాయ్. మనం ఇంతకుముందు చూసిన నితిన్ సినిమాలు లవర్ బాయ్ చూసాం. ఫస్ట్ టైం నిజంగా అంటే నేను జులై చేసినప్పుడు ఎలా మాట్లాడాను మీరు అందరు చూశారు. ఇవాళ నితిన్ అనే హీరోకి రాబిన్ హుడ్ సినిమా డెఫినెట్గా ఏ చేంజర్గా, చాలా అతని హీరో కెరియర్లో ఒక మార్పుగా ఉంటుందని 100% నమ్ముతున్నాను నేను. ఆ పర్టికులర్ క్యారెక్టర్కి సపోర్టింగ్